సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ అవర్ షో నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే 6 క్వశ్చన్లు అడుగుతాను. డైరెక్ట్ దిల్సే మీరు ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ వన్, ట్రూ ఆర్ ఫాల్స్ లో చెప్తారు మీరు. హీరోగా కొనసాగడం సునీల్ కి ఇష్టం లేదా? నో. ఏది ఎక్కువ ఇష్టం పోనీ మీకు? కమెడియన్కి ఎక్కువ ఇష్టం. ఓకే, సో కమీడియన్ గా ఎక్కువ పాపులర్ కావడం వల్ల సునీల్ తో యాక్ట్ చేయడానికి హీరోయిన్లు ఓకే చెప్పట్లేదా? మేబీ వాళ్ళందరితోనూ నేను కమెడియన్గా 10-15 ఇయర్స్ చేశాను సినిమాలు, వీళ్ళందరితో కమెడియన్గా. మేబీ అందుకు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండి చేయట్లేదేమో. దట్ ఈస్ అడ్వాంటేజ్ టు మీ యాక్చువల్లీ. దేవుడు ఎప్పుడు ఏది డిసడ్వాంటేజ్ చేయడు. వాళ్ళతో ఇప్పుడు నేను చేస్తే పెద్దోడు అనిపించచ్చు అందరికి. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు చేయడం వల్ల నేను ఇంకా ఎంగ అవుతున్నా. సూపర్. పెద్ద డైరెక్టర్లు సునీల్ తో కథలు చెప్తున్నారా? ఐ మీన్ స్టోరీ డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయా? నాకు అసలు ఏది ఫిక్స్, ఎవరన్నా నా దగ్గరకు వచ్చి కథ చెప్తే కథ బాగుంటే చేసేస్తాను అంతే. అంతే. పెద్దోళ్ళు ఎవరు ఏమి వచ్చి కథ చెప్పట్లేదు. అంటే ఆల్మోస్ట్ నా అదృష్టం, ఆయన దయ, రాజమౌళి గారి దర్శకత్వంలో ఆయన ఇప్పుడు దాకా ఆయన ఏ ఇంటర్వ్యూలో అడిగినా మీ ఫేవరెట్ సినిమా ఏంటంటే మర్యాద రామన్ అని చెప్తారు. ఆ సినిమాలో నేను ఉన్నాను, అది హ్యాపీ. సూపర్. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ స్టారర్ క్యారెక్టర్స్ హీరోస్తో ఏ హీరోతో నేను చెప్పే క్యారెక్టర్ చేస్తారు అని. సో ఇది ర్యాపిడ్ ఫైర్ అండ్ ఫటాఫట్ ఆన్సర్ ఇస్తారు మీరు, రైట్? బ్రదర్ క్యారెక్టర్, ఎల్డర్ బ్రదరా యంగర్ బ్రదరా ఇలాంటివి కూడా చెప్పాలిగా. యంగర్ బ్రదర్ అనుకుందాం. యంగర్ బ్రదర్ చిరంజీవి గారు. విలన్ ప్రభాస్. ఫ్రెండ్స్ గా పవన్ కళ్యాణ్ గారు. వెరీ గుడ్, సూపర్. డిఫరెన్సెస్ కమెడియన్ అండ్ హీరో, ఈ రెండింటి మధ్యలో మీరు డిఫరెన్సెస్ చెప్తారు. పర్సనల్ లైఫ్, కమెడియన్గా ఉన్నప్పుడు ఎక్కువ నాకు పర్సనల్ లైఫ్కి టైం దొరికేది కాదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్కి టైం దొరుకుతుంది. రెమ్యునరేషన్, కమెడియన్ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుంది. సో ఇండస్ట్రీ స్టేట్మెంట్స్, వీటికి మీ ఒపీనియన్స్. సునీల్ ఇంకా హీరో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారా, చేయట్లేదు?